హోం సత్యమోం అండి, హోం సత్యమోం. కమాల్ కమాల్ మాటలు కదండి. బియ్యము, గోధుమ పిండి, కందిపప్పు, ఏంటి, నూనె, ఉప్పు, 5 ఐటమ్స్లు మనం తింటాం. అన్నం అంటే అన్నపూర్ణమ్మ బియ్యం. గోధుమ పిండి అంటే గోవిందుడు కృష్ణుడు అందులో వస్తున్నాడు. నూనె అంటే ఈశ్వరుడు శనీశ్వరుడు, దాంట్లో 2 కూడా ఉన్నాయి. ఉప్పు అంటే సముద్రం, ఆ ఉప్పు గంగమ్మ తల్లి. ఈ 4 ఐటెంలో ఆ ఉప్పు మనము వేయకపోతే మనకు రుచి తెలుస్తుందండి? తెలీదు. ప్రతి స్వీట్లో అన్ని దాంట్లో ఉప్పు ఉంటుంది. ఉప్పు లేనిదే మనకు ఆ యొక్క రుచి తెలియదు. అది గంగమ్మ తల్లి. అది ఎక్కడ ఉంటుందండి? శంకరుడు తలపైన ఉంటుంది లేదండి? ఆ శంకరుడు తలపై లేకపోతే ఈ ప్రపంచమే భస్మైపోతుంది అన్నమాట. ఇది కమాలమైన సత్యమైన మాట. పార్వతికి ఇష్టమైంది ఏంటి? కొబ్బరికాయ. ఆ కొబ్బరికాయలో ఆ గంగ ఉంటుంది చూసావా, అది ఎంగిల్ ఉండదు, కానీ సముద్రంలో ఆ నీరు ఎంగిల్ ఉంటుంది అనుకొని మన పూర్వీకులు మాట్లాడుతున్నారు. ఇది కమాల్ మాట్లాడు. దానికి అర్థం ఏంటంటే, భార్యాభర్తల్లో ఎనీ టైం ఒకరికొకరే కామత్వంలోకి మనం వెళ్ళాలి. కాకపోతే మనం చేసిన తప్పులు మన శరీరానికి నష్టమే కాకుండా మన ఇంటిలో 9 అంకెల అంకితం అమ్మ డబ్బులు ఖర్చు అయిపోతుంది అన్నమాట. అంతే, అది నష్టం అన్నమాట. మనం మనిషి జీవితాలలో ఈ బావి వరుసలు లేకపోతే మనం రాక్షసులను అయిపోతాం. బావి వరుసలు అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఏంటి, ఇవన్నీ మంచి భావనలు ఉండాలండి. ఈ మంచి భావనలు లేకపోతే మనం ఎప్పుడో తపాయి తీసుకుందాం. ఇది సంఘర్షణ సంబద్ధం అంతరంగా మాట్లాడండి. ఎస్, భార్యాభర్తలు అంటే ఎనీ టైం ఒకరికొకరు అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ముందు భర్తకి భార్య అబద్ధం ఆడరాదు, భర్త భార్యకి అబద్ధం ఆడరాదు. వెనకుండో మాట, ముందుండో మాట ఆడరాదు. నీ ఆలోచన ఏంటో, నీ భర్త ఆలోచన ఏంటో అదే నువ్వు గ్రహించాలి, గమనించాలి, ఆలోచించాలి. అదే సత్యం.